ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, ఇంకా పటిష్టం చేస్తాం. ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం. జీతం పెంచిన తర్వాత నువ్వే మళ్ళీ అన్నయ్య ఇదిగో మా జీతం పెరిగింది నీ ప్రభుత్వాలు అని చెప్పి నాకే మళ్ళీ స్వీట్ పట్టుకొచ్చి లేదా ఏదైనా గేదె అంటే జున్ను ఏదో వండి పట్టుకొచ్చి నాకు పెడతాం. ఓకేనా? వాలంటీర్లు ఎవరు కూడా పనిచేయడం అధ్యక్ష. వాలంటీర్ వ్యవస్థే లేదు అని చెప్పారు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాలంటీర్లు సచివాలయం పోయేసి పనిచేశారు అధ్యక్ష. దాంతో పాటు సెప్టెంబర్ మాసంలో మనకు వరదలు వచ్చినప్పుడు అధ్యక్ష ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని కింద మెమో నంబర్ 254493 డేటెడ్ 7/9/2024 ఆర్డర్ ప్రకారం క్లియర్ గా ఆల్ ద వార్డ్ సెక్రటరియట్ ఎంప్లాయీస్ వాలంటీర్స్ ఐఎమ్ హైలైటింగ్ అధ్యక్ష, వాలంటీర్స్, supervisory officer and special officers drafted for enumeration work shall attend the work with utmost care and responsibility. Any deviation from the guidelines given here while conducting enumeration will be viewed seriously అనేది ఒక గవర్నమెంట్ స్పెషల్ సెక్రటరీ గారు వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన వాలంటీర్లు వాడుకోండి అనేసి వరదలు వచ్చినప్పుడు ఇదే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వ్యవస్థే లేదన్నారు, ఆర్డర్ కాపీ ఇచ్చారు, వాలంటీర్లు తీసుకోమన్నారు, వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రోజు ఎలక్షన్ టైంలో ఏం చెప్పారు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అవసరం అయిపోయిన తర్వాత వ్యవస్థ లేదన్నప్పుడు ఎంతవరకు భావ్యం